భారత బాక్సింగ్ స్టార్ తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ వరల్డ్ బాక్సింగ్ కప్ లో స్వర్ణ పతకం సాధించింది. 51 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. నిన్న రాత్రి జరిగిన ఫైనల్స్ లో చైనీస్ టైపీకి చెందినటువంటి జువాన్ యీ గువోపై 5-0 తేడాతో గెలుపొందింది. నిఖత్ సాధించిన ఈ పతకంతో ప్రస్తుత బాక్సింగ్ కప్ లో భారత మహిళలు సాధించిన పతకాల సంఖ్య 5కు చేరింది. నిఖత్ కు ముందు 48 కిలోల విభాగంలో మీనాక్షి హుడా, 54 కిలోల విభాగంలో ప్రీతి పవార్, 70 కిలోల విభాగంతో అరుంధతి, 80+ కిలోల విభాగంలో నుపూర్ సెరెన్ స్వర్ణాలు సాధించారు. ఇక మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ దాదాపు 2 ఏళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ పతకాన్ని సాధించింది. ఈ టోర్నీలో నిఖత్ వెయిట్ కేటగిరీలో 5 బాక్సర్స్ మాత్రమే బరిలోకి దిగారు. దీంతో నేరుగా సెమీఫైనల్ ఆడిన నిఖత్ 5-0 తేడాతో జెనీవా గుల్సెవర్ ను చిత్తు చేసింది. ఇక భుజం గాయంతో దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమైన నిఖత్ ఈ టోర్నీతోనే బరిలోకి దిగింది. 2024 ఫిబ్రవరిలో స్ట్రాంచా మెమోరియల్ టోర్నీలో సాధించిన విజయం తర్వాత నిఖత్ గెలిచిన తొలి పతకం ఇదే. सर डेफिनेटली ये वाला मेडल मेरे कॉन्फिडेंस के लिए एक बूस्ट रहेगा बिकॉज आफ्टर अ लॉन्ग टाइम फाइनल तक पहुंची हूं और गोल्ड मेडल जीती हूं मैं. तो ऑलमोस्ट एशियन गेम्स के बाद मेरा ये पहला गोल्ड है इंटरनेशनल स्टेज पे. तो आई एम रियली हैप्पी कि फाइनली वापस मैं गोल्ड मेडल कंटेंडर के स्टेज पे आई हूं मैं. तो होपफुली ऐसे ही कंपटीशन खेलते रहूंगी और आगे भी ऐसे इंडिया के लिए मेडल्स जीत के इंडिया का नाम रोशन कर. सर सीएम सर के साथ तो बात चल रही है, उन्होंने प्रॉमिस तो किया है बट मैं खुद अभी ट्रेनिंग के लिए पुणे एएसआई में ट्रेनिंग किया था मैंने. कभी आईएएस जाती हूँ मैं, तो मेरा कोई ट्रेनिंग का एक परमानेंट प्लेस नहीं है, तो मुझे ट्रैवल करना पड़ता है. तो होपफुली अगर गवर्नमेंट तेलंगाना गवर्नमेंट मुझे लैंड देती है, एकेडमी अलॉट करती है, लैंड अलॉट करती है, तो मैं अपनी खुद की एकेडमी बना के मैं खुद भी ट्रेनिंग करूंगी और फ्यूचर आने वाले जनरेशन जो तेलंगाना के टैलेंटेड बच्चे उनको सपोर्ट करूंगी. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. నిఖత్ జరీన్ అద్భుతమైన ప్రతిభను కనబర్చి ప్రపంచ వేదికపై దేశ కీర్తిని చాటారని ప్రశంసించారు సీఎం రేవంత్. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో నిఖత్ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారంటూ తెలిపారు రేవంత్. ఇక గ్రేటర్ నోయిడా వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో నిఖత్ స్వర్ణం నెగ్గింది. ఫైనల్లో చైనీస్ టైపీకి చెందినటువంటి గువో జువాన్ పై 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. మహిళల కేటగిరీలో భారత్ కు ఇది 5వ గోల్డ్ మెడల్. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిఖత్ ను అభినందించారు.